మనం దాన్ని వాడుకుంటున్నాం సరి అయిన పద్ధతిలో. అది దేవుని కృప కూడా. ఇంకా మనం కూడా ఆ సమయాన్ని కరెక్ట్ గా వాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దాము. వాక్య భాగంలో మనం ముందుకు వెళ్తుండగా. హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని నడిపించే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు ప్రభువా, సంభాషించే దేవుడు ప్రభువా, ప్రతి ఒక్కసారి ప్రభా ఎప్పుడు మేము మీ నామాన్ని మిమ్మల్ని గుర్తిస్తుంటాము, మీరు మా వద్దకు వచ్చి జవాబిస్తారని చెప్పి ఉన్నారు ప్రభా. ఎప్పుడు ప్రభా, ఎల్లప్పుడూ మేము ఇది మా జీవితంలో చూసి ఉన్నాము, గుర్తించుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఈ డిసెంబర్ నెలలో మేము ఉండుంటగా ప్రభా, ఈరోజు గుర్తించుకుంటున్నాం. ఈ సంవత్సరంలో ప్రభా ఎన్నో మేలులు మీరు చేసి ఉన్నారు మా జీవితంలో ప్రభా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో మీరు వచ్చి ఉన్నారు, మా హృదయాల్లో పుట్టి ఉన్నారు ప్రభా. మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మా హృదయాల్ని మార్చి ఉన్నారు. ఇంకా మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రభా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ వాక్య ప్రకారం జీవించుటకు మీరు చూపించిన కృపను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ మంచితనం ప్రభా మమ్మల్ని బయలుపరిచినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మాతో మాట్లాడండి, మమ్మల్ని మీ మహిమ కొరకు మీరు వాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆలయంలో మనం ఉన్నాము, దేవుని సన్నిధానంలో ఉన్నాము. దేవుడు మనల్ని ఆయన మందిరంగా మార్చినందుకు దేవుని వందనాలు, ఇంకా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్. ఈరోజు గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు చదువుతాం. Galatians chapter 4 verses 4 to 7. యాక్చువల్ నేను ప్రభు బ్రదర్కి ట్రాన్స్లేషన్ అడిగాను అనమాట ఈరోజు మీ సాయం కావాలని. కానీ వేరే పని ఉంది, దేవుడే నడిపేయాలి. ఇప్పుడు ఎలా నేను మాట్లాడుతున్నాను, దేవుడికి మహిమ. మీరు కూడా సాయం చేయవచ్చు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీలందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిట దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దత్తపుత్రులో ఉన్నాం మనం. ఆమేన్. ఇక్కడ ఎప్పుడైనా మనం ఒక ఇంటికి తాళం ఉందనుకోండి, ఒక ద్వారమే లేదు లోపల వెళ్ళడానికి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడి భూలోకానికి వచ్చి ఉన్నారు. 2000 సంవత్సరాల కింద మన జీవితాల్లో మన ఈ భూలోకానికి ప్రవేశించి ఇక్కడ మానవ రూపంలో అపరిమితమైన దేవుడు ఒక శరీర దారిగా రావడం అనేది చాలా పెద్ద విషయం, గొప్ప అద్భుతం. అసలు ఈ చర్మం ఉంది కదా మనకి, చర్మం కింద నివసించడం అంటే అలాంటి చిన్న బిడ్డవలే పుట్టడము ఎంతో గొప్ప విషయం. అసలు ఆలోచిస్తే కూడా మనం ఇప్పుడు దేవుని గురించి వర్ణించాలంటే ఈ భూలోక సంబంధించిన మన భాష అయినా ఉండొచ్చు, ఆయన వర్ణించలేము అన్నమాట. దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి మనం వర్ణించగలుగుతున్నాం ఆయనని. లేకపోతే ఆయన గురించి మనం అంటే ఏమి అంత తెలివి లేదు. ఇప్పుడు దేవుడు వాక్యం చదువుతున్నారు, ఆయన ఆత్మ ద్వారా నడుస్తున్నారు, వారిని దేవుడు ఇంకా బయలుపరుస్తూనే ఉన్నారన్నమాట. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆయన ఒక శరీరధారిలో రావడము చాలా పెద్ద విషయం అని. హల్లెలూయా. శరీరంలో నివసించడం అనేది అదే ఒక పెద్ద అద్భుతం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు జన్మదినము, ఆయన దినం కాకుండా ఆయన జన్మము ఈ పరలోక ద్వారానికి ఒక తాళం చేయులా ఉందన్నమాట. ఆమేన్. అయితే మన హృదయాల్లో కూడా
ఆయన జన్మించినప్పుడు ఆ తాళం చెవి మన చేతుల్లో ఉన్నాయి ఈరోజు. లేకపోతే ఈ లోకంలోనే మనం ఇట్లా అంటే చూస్తున్నాం కదా ఎట్లా ఈ లోకంలో స్పెషల్గా ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు మనం వింటే, వార్తలు చూస్తే ప్రతిరోజు వింటున్నాము, చూస్తున్నాము. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎలా అంటే ఇట్లాంటి రోజులు ఎప్పుడు కనిపించలేని రోజులు మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. కానీ ప్రభులో ఉండిన వారు ఆయన ఆత్మతో నడిపిస్తున్నారు ఆయన. అది చాలా గొప్ప బహుమానము మనల్ని. ఇంకా మన ఈ లోకానికి ఆయన వచ్చినదే చాలా గొప్ప విషయం. అందుకే మనం ఇంత సంతోషిస్తున్నాము, నవ్వుతున్నాము. ప్రభులో ఎన్ని ఇక్కట్లు ఇబ్బందులు వస్తుంటాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఏదో ఒక రూపంలో. కానీ దేవుడు ఇచ్చిన శక్తి ద్వారానే మనం నిలబడి నవ్వుతున్నాము, ఆయనలో సంతోషిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం వాక్య భాగంలో చదివి ఉన్నాము, ఆయన కుమారుణ్ణి ఆయన పంపి మనల్ని దత్తపుత్రులుగా ఆయన అంగీకరించి ఉన్నాం. ఆమేన్. ఇది ఎంత మంచి విషయం కదా. రాజులకి రాజు, ప్రభుకి మనం దత్తపుత్రులుగా ఉన్నాము. హల్లెలూయా. నాకైతే సంతోషం అనిపిస్తుంది ఎప్పుడు నేను ఈ విషయం ఆలోచించినప్పుడు. ప్రభువా, నువ్వు నన్ను అంగీకరించి ఉన్నావు, నీ కుటుంబంలో నన్ను అంగీకరించి ఉన్నావు. ఆయన కుటుంబంలో మనం ఉండినప్పుడు, కుటుంబ సభ్యులుగా ఉండినప్పుడు ఎలాంటి ప్రవర్తనలో మన మార్పు వచ్చింది, మన జీవితంలో ఎట్లా మార్పు వచ్చింది. నేను పాత జీవితంలో, గతించిన జీవితంలో నా జీవితం ఇలా ఉండే పడిపోయినాము, పాపంలో పడిపోయి ఈ రోజుల్లో కూడా పడిపోతున్నాం. కానీ ఒక గొప్ప నిరీక్షణ ఉంది, ఒక రక్షకుడు ఉన్నాడు, నా పాపాన్ని క్షమించే దేవుడు ఉన్నారు, నా తరపు నుంచి ఆయన విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థిస్తున్నాం. మనం కూడా చేస్తున్నాం ఒకరొకరి కోసం. కానీ ఆయన మన కోసం ఎన్నో సంవత్సరాల నుంచి, మనం పుట్టిన ముందు నుంచే ఆయన ప్రార్థిస్తున్నారు. ఆమె విజ్ఞాపన చేస్తున్నారు మన పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంకోటి ఏంటంటే, దత్తపుత్రులము లీగల్ గా అయి ఉన్నాం, ఇల్లీగల్ కాదు. ఇది ఉట్టి మాటల్లో కాదు, ఆయన చేసి అది ప్రూవ్ చేశారనమాట. దానికి రుజువు ఉంది. ఆయన రక్తం ద్వారా మనం కొనబడి ఉన్నాము. అది రాయబడింది, ఒక రిటర్న్ డాక్యుమెంట్ లా ఉందన్నమాట. ఊరికనే వచ్చి చాలా మంది ఉంటారు కదా, మాట్లాడటానికి చేసేది ఏముండదు. కానీ మన ప్రభు ఏది మాట్లాడి ఉన్నారో అది చేసి చూపిస్తున్నారు అనమాట. ఆమేన్, ఆమేన్. మీరు నమ్ముతున్నారంటే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, మనకి దేవుని హౌస్ హోల్డ్, కుటుంబంలో మనం ఉండినప్పుడు మనం నేను ఇది సంపాదించి ఉన్నాను, నేను ఈ వారసునిగా హక్కు నేను పొంది ఉన్నానని ఎవ్వరు చెప్పలేరు. మనం ఎవ్వరు చెప్పలేరు. మన తండ్రి అయిన దేవుడు అది ఏర్పాటు, ఆయన యజమానుడునే గా ఉన్నారు మన కుటుంబంలో. ఈ పరలోక సంబంధించిన కుటుంబంలో ఆయన యజమానునిగా ఉన్నారు. మనల్ని బిడ్డలుగా అంగీకరించి ఉన్నారు, దత్తపుత్రులుగా. అది కూడా లీగల్ గా మనల్ని ప్రూవ్ చేసి ఉన్నారు, రుజువు చూపెట్టి ఉన్నారు. అద్భుతాల ద్వారా, లేకపోతే ఆయన సన్నిధానం మన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవిస్తున్నాము. ఆయన కుటుంబంలో మనం ఉన్నామని ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన ప్రణాళిక మన పట్ల చూపిస్తున్నారు. అది మీరు చూస్తే సూచిక క్రియల ద్వారా అయినా, మనుషుల ద్వారా అయినా మనతో ప్రతిరోజు ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇంకా మనము ఆయన మాట వినాలని కూడా, అది గ్రహించడానికి దేవుడు ఇచ్చినది తెలివి అన్నమాట. ఆమె ఆయన మనలో నివసిస్తున్నందుకు మనం ఆయన మాటలు వినగలుగుతున్నాము, ఆయన త్రోవలో నడవగలుగుతున్నాము. లేకపోతే ఇది సాధ్యమే కాదు మన సొంత శక్తిలో. హల్లెలూయా. అయితే ఈ శక్తి ఇచ్చినది ఆయనది, ఆయన మహిమ కోసము, ఆయన త్రోవలో నడవడానికి, ఇంకా మన గురికి మనం చేరుకోవడానికి ఒక సహాయకుడిని ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆమె ఎల్లప్పుడూ ఆ సహాయకుడు ఆయన మీద మనం ఎప్పుడు ఆధారపడగలుగుతాం. మనుషుల పైన మనం ఆధారపడలేము. లేకపోతే లోక సంబంధించిన రిలేషన్షిప్స్, సంబంధాల్లో మనం అది
ఆదుకునలేము, కానీ ప్రభుపై మనం ఆనుకుని ఉండొచ్చు. ఆమేన్. హల్లెలూయా. గలేషియన్స్ 3:28 చదువుతాము. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆమేన్. క్రీస్తులో మనం అందరము ఏకముగా ఉన్నాం. దాంట్లో వేరే మాటనే లేదు, వేరే ఆలోచన లేదు. ఆమేన్. మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు, అందుకే ఆయన సన్నిధానంలో కలిసి ఆరాధించినప్పుడు, ఆత్మ నడిపింపు ఉండినప్పుడు ఆ ఐక్యత వస్తుంది అన్నమాట. అందుకే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రతిరోజు జీవితంలో కూడా ఎప్పుడు మనం సమయం ప్రభు సన్నిధానంలో గడుపుతామో, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తామో, ఆయన సన్నిధాన్ని మనం అనుభవిస్తామో, ఆ ఐక్యత ఫస్ట్ దేవునితో కలిగి ఉంటాము. తర్వాత దేవుని నడిపింపులో అదే ఐక్యత ఇంకా ప్రేమ మనము కుటుంబంలో, అంటే పరలోక సంబంధించిన కుటుంబంలో అనుభవిస్తాము. అందుకే ఆరాధన అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయము. ఒకటే రోజు కాకుండా ప్రతిరోజు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం, ఎన్నోసార్లు వాళ్ళు కలిసి రొట్టె పంచుకోవడం జరిగింది. అలానే మన జీవితంలో కూడా దేవుడు చేసిన ఏర్పాటు ఎలా ఉంది సంఘములో, దాన్ని బట్టి మనం పాల్గొనేటప్పుడు మనం ప్రభుతో ఐక్యత కలిగి ఉంటాము. ఆమేన్. ఒకరికొకరి కోసం మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా. ఇలాంటి ఐక్యత ఎక్కడ లోకంలో కనిపించదు. ఆమేన్. ఎందుకంటే మనం యేసు రక్తం ద్వారా సంబంధికున్నాం. ఆమేన్. ఆ సంబంధం అనేది ఇంకా గట్టి అయిన సంబంధం ఇది. హల్లెలూయా. లోకరీతి సంబంధాలు కూడా అప్పుడప్పుడు ఇంత ముందు అవుతుంటాయి, కానీ ప్రభులో ఉండిన సంబంధము ఎల్లప్పుడూ నిరంతరంగా ఉంటది అన్నమాట. ఈ లోకమే కాకుండా పరలోకం సంబంధికులు మనము. హల్లెలూయా. ఈ లోకమే కాకుండా ఆ లోకంలో కూడా కలిసి ఉంటాము. హల్లెలూయా. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఇక్కడే అయిపోదు అనమాట. మనం రాబోయే లోకంలో కూడా కలుస్తాము. ఆమేన్. ఎంత మంచిది కదా దేవుడు, ఎంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఆయన నడిపింపు మనల్ని దయచేస్తున్నాడు, మన యజమానునిగా ఉంటున్నాడు, మన మంచి కాపరిగా ఉంటున్నాడు, ప్రతి విషయంలో ఆయన చూస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. మనం పడిపోయిన సమయంలో కూడా మనల్ని శ్రమించి లేపి మళ్ళా నడిపిస్తున్నాడు. ఆమేన్. అయితే మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము ఈరోజు? ఆయన కుటుంబ సభ్యులుగా ఉంటున్నామా? ఒకరికొకరి కోసం ప్రార్థిస్తున్నామా? ఒకరి కోసం అంటే మంచి సమయంలో అయినా చెడువైన సమయంలో కూడా మనం కలిసి ఉంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, అగాపే ప్రేమ అనేది మన జీవితాల ద్వారా కూడా కనిపించాలి. ఒకరినొకరు క్షమించడము చాలా ప్రాముఖ్యం దీంట్లో. అప్పుడే ఆ ప్రేమ ఉంటుంది కదా. నేను 4 మాటలు మీ గురించి మాట్లాడితే మీరు నా గురించి 8 మాటలు మాట్లాడచ్చు, అది కానీ దాంట్లో అర్థం ఏమి ఉండదు. మనం సాయం చేసేది ప్రార్థన ద్వారా. ఆత్మీయ సహాయము కావాల్సినది ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. ఈ లోక రీతిగా మనము జీవించినప్పుడు అది దేవుని ఆత్మ ఫలం అనేది మనలో కనిపించదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఫలం గురించి మనం అదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో 22-23 చూస్తున్నాం ఆత్మ ఫలాల గురించి. ఈ ఆత్మ ఫలాలు మనలో కనిపించాలంటే ఎప్పుడు ఇలాంటి కఠినమైన సమయం వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటించాలి ప్రభు సహాయంతో అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఎప్పుడైనా, ఇప్పుడు మనం ఉండిన కుటుంబంలో కూడా చిన్న పిల్లలు ఉంటారు, లేకపోతే మన అక్క చెల్లెలు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు,
వారు ఎప్పుడే ఏమైనా అవసరత ఉంటే ఇంట్లో అడిగినప్పుడు మనం చూడమా, లేకపోతే వినమా, ఏం చేయమా? అలానే మన కుటుంబం పరలోక సంబంధించిన కుటుంబంలో ఉండినప్పుడు మనం ప్రతి ఒక్కరిని ఏది అవసరత ఉంటే దాన్ని బట్టి మనం ప్రార్థిస్తాం. అంటే మటీరియల్ సంబంధించినది కాదు నేను చెప్తున్నది, మళ్ళా ఆత్మీయ సంబంధించినది, ఆత్మ సంబంధించిన విషయాలు. హల్లెలూయా. వారి ఉపయోగం బయటికి కనిపించేది వేరు, కానీ ఆత్మీయ రూపంగా మనం చూస్తే ప్రతి ఒక్కరిని ఏదో ఒక విషయంలో సహాయము, మన ప్రార్థన సహాయము అవసరము. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు ఒక పశువు పాకలో పుట్టి ఉన్నాడు. దీనికోసం ఈరోజు మనం గుర్తించుకోవాలి, మనల్ని ఆయన కుటుంబంలో సభ్యునిగా చేయడానికి ఆయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దానికోసం పరలోకం నుంచి వచ్చి ఆ శరీరంలో పుట్టడం అనేది ఒక అద్భుతము. రెండోది ఏంటంటే మనల్ని ఒక కుటుంబంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి. ఈ భూలోకంపై ఎప్పుడు మనం గుర్తించుకున్నాం ఒక రక్షకుడు ఉన్నాడు, నా పాపాన్ని క్షమించేవారు ఉన్నారని మనం ఆ అవగాహన వచ్చింది. అప్పుడే మనల్ని గుర్తించుకున్నాం మనం, ప్రభువు నాకు కావాలి, ప్రభు అవసరత ఉంది, ఈ రక్షకుడు అవసరత నా జీవితంలో ఉందని. ఆ అవగాహన వచ్చినప్పుడే మనం అప్పుడే ఆయనని అంగీకరిస్తాం. ఆమె అవగాహన వచ్చినప్పుడే మనం ఆయనని ఆరాధిస్తాం. ఆ అవగాహన అనేది ప్రభు వద్ద నుంచి మనకు వస్తుంది అన్నమాట. ఆయన ఆత్మ ద్వారానే మనల్ని ఆ అవగాహన వస్తుంది. ఆమె హల్లెలూయా. యేసు పుట్టినది మన కోసము, మనము మరలా ఆయన రాజ్యంలో పుట్టడానికి. ఒకసారి పుట్టలేదు, మనం రెండోసారి పుట్టి ఉన్నాం. ఆమె ఆయన రాజ్యంలో మనం రెండోసారి పుట్టి ఉన్నాం. ఆయనని అంగీకరించినప్పుడు ఆయన రాజ్యంలో మనం పుట్టి ఉన్నాం. హల్లెలూయా. అయితే మనం ఒక్క బర్త్డే ఉండవద్దు, అసలు రెండో ఉండాలి. నాకు ఈ విషయాలు తర్వాత తెలిసినాయి. నాకు రెండో బర్త్డే గుర్తులేదు అనమాట, తెలియదు నాకు ఎప్పుడు జరిగిన విషయం ఇది. ఈ అన్ని విషయాలు నాకు తర్వాత తెలిసినాయి. కానీ మనం గుర్తించుకోవాలి ఎప్పుడైనా, ఈ రెండో బర్త్డే ప్రభా, ఇలా నీ బర్త్డే డేట్ నాకు తెలియదు, తారీఖు తెలియదు, కానీ అలానే నాకు కూడా నా బర్త్డే డేట్ తెలియదు. హల్లెలూయా. కొంతమంది అది కూడా గుర్తించుకుంటారు, అది చాలా మంచి విషయం. తెలిసి ఉన్నారు, ఎరిగి ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ క్రిస్మస్ నెలలో ఉన్నాం మనం. ఆ చిన్న బాలుడైన యేసుక్రీస్తునే ఆయన వైపే చూడకుండా ఇంకా ఒక గుర్తించుకునే విషయం ఏంటంటే, ఆయన పుట్టినది మన హృదయంలో మన తండ్రి అయిన దేవునికి మనము ఆయన కుటుంబంలో సభ్యునిగా ఉండడానికి కూడా, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి, మన తండ్రి అయిన దేవునితో సంభాషించడానికి, ఆయనతో మనం మాట్లాడడానికి, ఆయన ప్రేమ అనుభవించడానికి, ఇంకా ఎప్పుడు ఏ అవసరత అయినా ఉండవచ్చు. మటీరియలిస్టిక్ ఉండొచ్చు, లేకపోతే మన ఇమోషనల్ అవసరత ఉండొచ్చు, ఆత్మీయ అవసరత ఉండొచ్చు. ఈ ప్రతి ఒక్క అవసరత ఉంటే ఆయనలో అది సమకూరుస్తుంది. ఎన్నోసార్లు మనం ఇక్కడక్కడ చూస్తాము, ఇక్కడ నుంచి వస్తుందా అక్కడి నుంచి వస్తుందా, కానీ మనకు వచ్చేది మన తండ్రి అయిన దేవుని వద్ద నుంచి. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు మానవ రూపంలో రావడం అనే అవగాహనము ఈరోజు మనం ఆయన ఇచ్చినందు మనం అది అంగీకరిస్తున్నాం, లేకపోతే అంగీకరించాం. ఆమేన్. నేను ఇది ఆలోచించాను కొంచెం సేపు. ఈ లోకంలో ఉండిన వారికి ఈ మాట చెప్తే కూడా అర్థం కాదు. చాలాసార్లు మీరు ఆలోచించారో, లేకపోతే ఎప్పుడైనా
సువార్త ప్రకటించినప్పుడు, ఈ విషయం చెప్పినప్పుడు కూడా చాలా మందికి ఆ అండర్స్టాండింగ్ రాదన్నమాట, అవగాహన రాదు. మనలో కూడా ఆ అవగాహన మనం ఎందుకు అంగీకరిస్తున్నాము ఈరోజు ఈ విషయము అంటే, మనల్ని ఆయన బయలుపరిచి ఉన్నాం. ఆ అవగాహన అనేది ఆయన ఆత్మ ద్వారానే మనకు వచ్చి ఉన్నది, మనం చేసిన క్రియల ద్వారా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అవగాహనము ఆయన గొల్లెలకు కూడా ఇచ్చి ఉన్నారు ఆ రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడు పుట్టి ఒక మెసేజ్, వాట్సాప్ మెసేజ్ లాగా ఏదో ఒక మెసేజ్ పంపించేసినా నేను వచ్చి ఉన్నాను, మళ్ళా వచ్చి తిరిగి వెళ్ళిపోయినా అని అట్లా పంపించలేదు. సొంతంగా వచ్చాడు, సొంతంగా మన కోసం ఆయన వచ్చాడు. ఆ విషయాన్ని మనం గ్రహిస్తే అసలు ఎంతగానో ఆ ఆరాధన మన హృదయ లోతు నుంచి వస్తుంది అన్నమాట. ప్రభు నువ్వు నా కోసం, లోకం కోసం వచ్చారు, అది ఒక విషయం, కానీ నా కోసం వచ్చారు. అలా ప్రతి ఒక్కరిని పర్సనల్గా వ్యక్తిగతంగా వచ్చి మనల్ని కలిసి ఉన్నారు ఆయన. అందుకే ఈ రక్షణ భాగ్యం మన హృదయంలో ఉంది. మనం అది భద్రపరుచుకొని కాపాడుకొని ఈ లోకంలో మన సాక్ష్యం చెడిపోకుండా కాపాడుతూ మనం నడుస్తున్నాం. అది యేసు ప్రభు అని నా కోసం ఉట్టి అట్లా మెసేజ్ పంపించడం, లేకపోతే ఇట్లా ఒక పుస్తకం ఆయన కూడా ఆయన చేతుల్లో రాసి పంపించచ్చు కదా ఎలక్ట్రానిక్. అలాంటి విషయాలు ఏం లేదు. ఈ రోజు కూడా మనం ఆయన ప్రార్థించిన, అడిగిన అప్పుడే అదే క్షణంలో ఆయన మనతో పాటు ఇక్కడ ఉంటాడు. ఏదో ఆయన సన్నిధానం ఇక్కడ ఉంది, మనం కలిసి కూడి ఉన్నామంటే ఆయన సన్నిధానం వల్లనే, పరిశుద్ధాత్మ కార్యం వల్లనే, మనం అందరం ఆ అనుభవం ఉండిన వల్లనే. అయితే ఒక గుర్తించుకునే విషయం ఏంటంటే, ఆయన నా కోసం ప్రత్యక్షంగా వచ్చి ఉన్నారు. ఈజ్ అ పర్సనల్ లాడ్. ఎవరిని ఇట్లా లోకంలో ఇట్లా చూపించుకోవడం గొప్పగా రావచ్చు కదా, పైనుంచే మాట్లాడచ్చు. ఆయన గర్జించే సింహం వల్ల మాట్లాడితే ఇక్కడ అంత సాఫ్ అయిపోతుంది, పాపులేషన్ ఏముండదు. కానీ ప్రేమతో ప్రతిరోజు పద్ధతిగా ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనల్ని గద్దించేది ఉండే కూడా, మనం చేసిన తప్పుల్లో కూడా ప్రేమ అనేది ఆ అంశం మనం గుర్తించుకోవాలి. ప్రేమలో ఆయన గద్దిస్తాం, అందుకే మనం గ్రహిస్తున్నాం. లేకపోతే మనం కూడా చాలా తెలివి ఉంది కదా మనుషులు, అనుకుంటాం ఆయనకైనా ఎక్కువ ఉందని, అని అసలు లేదు. ఆయన ఒక ప్రశ్న అడిగింది అనుకో, మనకు తెలిసిపోతుంది మనం ఎక్కడ ఉన్నాం అనేది. హల్లెలూయా. ఎందుకంటే యోగుకి అడిగారు కదా, నీకు తెలుసా గాలి ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు పోతుంది అనేది. అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఈ రోజు రావడం వల్ల కొంచెం చెప్తాం, కొంచెం సేపు మాట్లాడతాం, కానీ రెండో ప్రశ్న వేసినప్పుడు జవాబు ఇవ్వలేము. ఇంకొక విషయం నేను గుర్తించుకున్నది ఏంటంటే, రేపటి దినం మనం ఆయన ముందు నిలబడినప్పుడు నోరు తెరవలేము. ఆయన సన్నిధానంలో మనం అనుకుంటున్నాం, ఇది చేస్తా అది చేస్తా, ఇవి చేసి వెళ్ళినప్పుడు నేను ప్రభు ముందు నిలబడి చెప్తా, ప్రభా ఈ పాపం ఈయన వల్లే అయింది, ఆయన వల్లే అయింది. అసలు మనం నోరు తెరవలేము. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ లాగా ఉంటుంది, అంత చూపించేస్తారు చిన్నప్పటి నుంచి చేసి పాపాలన్నీ బయటకు వస్తాయి, అందరి ముందు వచ్చేస్తారు. అది కూడా కానీ మనకు కాపాడినది ఆయన రక్తమే. హల్లెలూయా. ఆయన వచ్చినది కూడా దాని కోసం, మనకు విమోచించడానికి, మన కోసం పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోవాలని. అంటే ఈ లోకం అంగీకరించలేదు, ఆయన ఎవ్వరు అంగీకరించలేదు, ఒక స్థలం కూడా ఇవ్వలేదు. పుట్టిన నుంచి చనిపోయే వరకు స్థలం లేదు. హల్లెలూయా. మనం ఎంతగానో ప్రయత్నం చేస్తాం ఈ భూలోకంలో, ఈ స్థలం కావాలి, ఆ స్థలం కావాలి. అసలు ఈ శరీరానికి కూడా స్థలం కూడా పోరాడుతున్నాం, ఇక్కడ అక్కడ కావాలని. కానీ దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాడు.
మన పుట్టిన ముందే నుంచి కదా ఆయన ఎరిగి ఉన్నాడు కదా మన విషయంలో. అన్ని విషయాలు ఆయన తెలిసి ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఆయన కావాలంటే దూతల్ని కూడా పంపించి ఆ మెసేజ్ పంపించేస్తుండే, పొందుకోండి రక్షణ, మీరు అయిపోయింది మీ రక్షణ, అట్లా ఏమి చెప్పలేదు. కానీ ప్రత్యక్షంగా అంటే ఎంత ప్రేమ, ఎంత విస్తారమైన ప్రేమ, ఎనలేని ప్రేమ మన పట్ల ఆయన చూపెట్టి ఉన్నారు. ఆమేన్. మానవ రూపంలో రావడము అసలు మనం ఆలోచిస్తే ఆయన ఈ శరీరానికి ఒక బట్టలాగా వేసుకొని వచ్చాడు. ఆయనకు అవసరం లేదు, ఆత్మస్వరూపుడు కదా. ఇక్కడ చూస్తాం మనం ప్రతిసారి యోహాను 4:24 ఆయన ఆత్మ స్వరూపమైన దేవుడు. ఆయనను మనం ఇట్లా చిత్రం వేసి ప్రపంచుడు మంచిగా తయారు చేసినా ఆయన బాగుందా అని అంటారు కదా. చిన్నపిల్లలు అడుగుతారు, ఎట్లయినా ఉంటే బాగున్నావు అని అంట. అబ్బా ఎంత మంచిగా చేసావని అంట. అలానే మన ప్రభువు కూడా ఆయన చెప్పారు, అరే నేను ఆత్మస్వరూపి, నువ్వు ఆత్మని నన్ను డ్రా చేస్తా అంటున్నావా, నా ఫోటో తీస్తా అంటున్నావా? ఈరోజు మంచి కెమెరా వచ్చేసింది, మంచి ఫోన్ వచ్చింది, అందుకే అన్ని టెక్నాలజీ నాకు నేర్పిస్తుంది. సరే సరే అని ఆయన అన్నారు. కానీ ఆయన చిత్రం మనం తీయలేము. ఎలా ఈ గాలిని మనం ఇక్కడ అనుభవిస్తున్నాము, లేకపోతే బయట వెళ్ళినప్పుడు అనుభవిస్తాము, అలాగనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవించడం అది గొప్ప విషయం. అయితే ఆయన గురించి నేను ఇట్లా చిత్రం వేసి ఇట్లా అందంగా ఉండే 2000 సంవత్సరం కింద ఎవరో ఫోటో తీశారు, ఇప్పటివరకు కనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా అలాంటి సాక్షి? ఆయన సాక్షులు రాసి ఉన్నారు ఎలా కనిపిస్తానని. ప్రకటన గ్రంథంలో ఉంది. ఆయన కళ్ళు అగ్ని జ్వాలలు. ఆమేన్. అసలు ఊహించలేము. ఊహిస్తే కూడా ఆయన చిత్రం తీయాలంటే కూడా భయం ఇస్తాడు. 2 అంచులు కడగం వల్ల ఆయన 4 ఉంది. ఎట్లా డ్రా చేస్తాము? ఆయన ముందు సాగిలో పడి ఆరాధిస్తున్నాం. ఈరోజు మనం స్టైల్లో ఒకరు చూస్తాం, ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు ఇదా. హల్లెలూయా. దేవుడు చూస్తున్నది మనం ఆయన హృదయం నుంచి ఆరాధించడం, ఆత్మతో సత్యంతో. సత్యము అది గ్రహించాలి. నేను ప్రభువా ఇలా ఆలోచిస్తుండే, అంటే నా జీవితంలో నేను పోరాడినాను. స్టార్టింగ్లో నేను జీసస్ ఫోటో చూసే వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చి చూస్తే ఇంకా వేరే ఉంది. కానీ సత్యం గ్రహించినప్పుడు దేవుడు నిజంగా ఇది నా గురించి సత్యము, నువ్వు గ్రహిస్తావా, ఈ అవగాహన నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకుంటావా, అంగీకరిస్తావా, నేను ఆత్మస్వరూపి ఉన్నాను, కనిపించను నీకు. ఈ కళ్ళకైతే కనిపించను, ఈ శరీరంలో ఉండే కళ్ళకైతే కనిపించదు. హల్లెలూయా. ఆయన ఆత్మనే నడిపియాలి. ఆయన ఆత్మ ద్వారానే ఆయన బయలుపరిస్తే కనిపిస్తారు. 10,000 సూర్యుడికైనా తేజోమయుడు ఆయన. హల్లెలూయా. ఆ తేజోమయుడైన దేవుడికి మనం చూడగలుగుతాం అసలు. హల్లెలూయా. కానీ మన ఈ లోకంలో ఇంత కన్ఫ్యూజన్ ఉండినా కూడా ఆయన కూడా వచ్చాడు. ఆయన ఈ లోకాన్ని మనల్ని దారి చూపించడానికి. ఎందుకంటే తెలిసిపోయింది ఇక్కడ కాపర్ అవసరం ఉంది, లేకపోతే ఎక్కడో పోతాయి ఇక్కడ అక్కడక్కడ. ఎందుకు ఈ అయోమయం అయినా కూడా ఈ రోజులో మనం ఉండే జీవితంలో ఈ అయోమయం ఎందుకు వస్తుందంటే మనం దేవుని వాక్యము ఆయనతో నడిపింపు లేని వల్ల. ప్రతిసారి మనం దేవునికి కూడా మన ఈ శరీర రీతిగా ఆలోచించే రీతిగా వాడుకుంటాం అన్నమాట.
కానీ దేవుని పద్ధతి ఆల్రెడీ రాసి ఉంది ఇక్కడ. వాక్య ప్రకారం మనం నడవాలని లేదు. వాక్యము నా ప్రకారం నడవాలి, నేను వాక్య ప్రకారం నడవాలి అనేది ఇది మనిషి స్వభావం. కానీ దేవుడు పర్లేదు, దానికోసం కూడా ఆయన శ్రమ, కరుణ అవన్నీ చూపిస్తూ, కృప చూపిస్తూ, అద్భుతాలు చూపిస్తూ, కొన్ని అద్భుతాలు జరిగితే అబ్బా మనం ఎంత సంతోషిస్తాం. హల్లెలూయా. కానీ దానికైనా మించి ఆయన కోరుకునేది ఆయనతో సంబంధం కలిగి ఉండడం, ఆయనతో సమయం గడపడము, ఆరాధనలో ఆమె ఆ ఆత్మ సన్నిధి ఎప్పుడు మహిమకరంగా మనపై వచ్చినప్పుడు, మన జీవితంలో ఆయన సన్నిధానం వచ్చినప్పుడు ఈ మాటలు కూడా రావు. ఉత్తి చిన్నగా ఇట్లా మాట్లాడితే కూడా ప్రభు వింటాడు అన్నమాట. చాలా సమీపంగా ఉంటాడు కదా. మనం మాట్లాడినప్పుడు మన మాటలు ఎట్లా తీసుకుంటారు. ఇంకా నడిపించే త్రోవలో కూడా డైరెక్షన్ చూపించాలంటే నడిపింపు దయచేస్తాడు అన్నమాట. ఇది కాదు, ఇది కాదు బిడ్డ, ఇట్లా కాదు, ఇది చెప్పిన తర్వాత ఇమీడియట్గా అప్పుడే అదే సమయంలో మనం ఆయనని విధేయత చూపెట్టి ఆ మార్గంలో నడిచినప్పుడు మనం ఆ అద్భుతాలు చూస్తాము, ఆయన చేయి చూస్తాము, ఆయన మహిమ తీసుకుంటాడు. ఎందుకంటే మనం చెప్పాలని మన తండ్రి విషయం గురించి ఈ లోకానికి ఎలాంటి గొప్ప తండ్రి ఉన్నారు మనల్ని. ఈ లోక సంబంధించిన తండ్రి లేకపో ఉండొచ్చు, కానీ పరలోక సంబంధించిన ఆయన తండ్రి మనకు పాటు తోడుగా ఉండి మనల్ని ఆ ప్రేమలో నడిపిస్తున్నాడు. ఆమె ఇది ఇరుకైన మార్గం. నిన్ననే ఒక బ్రదర్ మాట్లాడుతుండే, మేము ప్రయాణంలో ఉండినప్పుడు. ఆయన అంటే ఇక్కడ నుంచి నార్త్ స్నో ఏరియాలో వెళ్ళారనమాట, జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్ళేటప్పుడు అక్కడ మార్గాలు ఎట్లా ఉంటాయంటే చాలా ఇరుకైన మార్గాలు ఉంటాయంట. చుట్టుపక్కల మనసు ఉంటుంది, కొంచెం ఇక్కడక్కడ అయినా కూడా పోయినాం అనుకుంటే అడ్రస్ దొరకదు, బండి దొరకదు, మనం కూడా దొరకదు. అట్లాంటి స్థలాల్లో వెళ్తూ వస్తుంటాయి. ఇరుకైన మార్గంలో అటువైపు నుంచి ట్రాఫిక్ వస్తే ఇటువైపు నుంచి కూడా పోతుంటాయి అన్నమాట. అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మళ్ళీ మంచు అంటే రోడ్డు మీద మళ్ళా లిప్ ఉండదు, స్లిప్ అయిపోతుంది, ఇది ఉంటుంది. అయితే ఆయన చెప్పాడు అనమాట, ఇట్లాంటి అనుభవం ఉంది అసలు అక్కడ వెళ్తే అసలు వస్తామో లేమో తెలియదు అనమాట. మళ్ళా కింద దిగినప్పుడు కూడా కొండ పైనుంచి దిగినప్పుడు చాలా లోతుగా ఉంటుంది, ఇట్లా చాలా జాగ్రత్తగా నడిపిస్తూ రావాలన్నమాట. హల్లెలూయా. ఇలాంటి స్థలాలు ఆ గొప్ప దేవుడు తయారు చేసినది. ఇంకా ఇలాంటి ఇరుకైన మార్గంలో నుంచి మనల్ని కూడా ఆత్మీయ జీవితంలో నడిపిస్తున్నాడు కదా. మనం పడిపోకుండా, జారిపోకుండా, పాపంలో జారిపోకుండా, ఈ లోకంలో జారిపోకుండా. కానీ అప్పుడప్పుడు తీసుకుంటాం మనం కూడా ఆ ట్రిప్, మనం వెళ్ళిపోతాం జారబండలాగా. వెళ్ళిన తర్వాత కింద దిగిన తర్వాత అరే ఇక్కడ ఇంత తొందరగా వచ్చేసిన, ఈ పాపంలో పడిపోతే మళ్ళీ తిరిగి వెళ్ళు, జారబండ ఎక్కుతావా మళ్ళా. అట్లా ఆటలు మనం ఆడుతూ ఉంటాం. సుఖాన్ని ప్రభు కోరుకునేది ఆయనతో కలిసి ఉండడం. ఆమె కొన్నిసార్లు ఆయనకైనా ముందు మనం అడుగు పెట్టేస్తాము. ఆయనతో కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యము. ఇది ఈ కొన్ని మర్మాలు అనుభవం ద్వారానే వస్తాయి. ఆయనతో కలిసి ఉండడము, లేకపోతే ఆయనతో కలిసి అడుగు పెట్టడము. ఆయనకైనా ముందు అడుగు పెడుతున్నానా లేకపోతే వెనుకకున్నానా, వినడం లేదా, ఇది చాలా ప్రాముఖ్యం. ఆమె హల్లెలూయా. ఆయన నామంకైనా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామముకైనా పైన ఆయన వాక్యము. హల్లెలూయా. నిన్న చదివాను కానీ ఆ రెఫరెన్స్ మర్చిపోయాను నేను మళ్ళీ మీకు చెప్తాను ఎప్పుడైనా కొంచెం చదివిన తర్వాత. కానీ
నేను చెప్పేది ఏంటంటే ఆయన నామం కైనా ముందు ఆయన వాక్యం వెళ్తుంది అనమాట. అందుకే ఆయన గురించి ఆయన చెప్పాను అనుకోండి, మన జీవితంలో ఏదైనా మాట్లాడారు, ఆ మాట ఆ వాక్యము నా జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది ఆ నమ్మకము అందుకే ఉంది మనకి. ఎందుకంటే ఆయనకైనా ముందు ఆయన వాక్యం ఉంటుంది. హల్లెలూయా. చాలాసార్లు ఆయన నామంపై మనం గమనిస్తాం. అంటే దేవుని నామమే కదా, ఆయన శరీరధారిగా వచ్చి వాక్య రూపంలో వచ్చి మనల్ని బయలుపరిచి ఉన్నారు. జాన్ చాప్టర్ 1:14 శరీరధారిగా వచ్చి ఉన్నారు. సో ఇలాంటి దేవునికి బైబిల్లో ఉండిన దేవునికి మనం ఆరాధిస్తున్నామా, లేకపోతే ఈ లోకరీతిగా ఫోటోలు చూపించే దేవుడిని మనం ఆరాధిస్తున్నామా గుర్తించుకోవాలి. అంటే దుష్టుడు చేసే పని అది. ఎలా అయినని జాపియాలి, తోసేయాలి, నెట్టేయాలి, ఏం చేయాలి, ఆయన విశ్వాస జీవితంలో ఎలా నేను దెబ్బ కొట్టగలుగుతాను అని ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రతిసారి, ప్రతిరోజు. అలానే మీరు భయపడేది అవసరం లేదు, ఎందుకంటే మీలో ఉండినవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉండిన వాడికైనా గొప్పవాడు. ఎక్కడ భయపడింది? ఇక్కడ ఉంది అది బైబిల్లో. మొదటి యోహాను 4:4 సింపుల్, 4:4 అక్కడ రాయబడి ఉంది. ఇవన్నీ గుర్తించుకోవాలి, ఎందుకంటే ఇలాంటి వాక్యమే మన అనుదిన రోజుల్లో ప్రతిరోజు మనకు పనికొస్తుంది అనమాట. నేను పాపంలో పడినప్పుడు, లేకపోతే నిరాశకరమైనప్పుడు, నాలో ఉండినవాడు గొప్పవాడు, ఈ లోకంలో ఉండిన వాడికైనా గొప్పవాడు, ఆయన యేసు నామంలో నేను బంధిస్తాను. మనం ప్రార్థన చేయగలుగుతాం, చెప్పగలుగుతాం, జయించగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఆమేన్ హల్లెలూయా చెప్తానే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఆగిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఎన్నో లోతైన ఆగాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం క్రిస్మస్ నూతనమైన వాక్య భాగము. కానీ దేవుడు కోరుకునేది ప్రతిసారి మీరు కొంచెం ఆలోచిస్తే గత సంవత్సరం, దాని ముందు సంవత్సరాల్లో దేవుడు కోరుకునేది కొత్త సంబంధమైన ఫ్రెష్ ఫస్ట్ లవ్. నీ మొదటైన ప్రేమ ఎక్కడ పోయింది? ఈరోజు పొద్దునే రాజీవ్ బ్రదర్ మాట్లాడారు. నువ్వు మొదటి ప్రేమ ఉండినప్పుడు నేను అంటే ఒక ఉదాహరణ ఇచ్చాను ఆయన, నాకు కూడా బాగా అనిపించింది. నేను కూడా అట్లనే ఉండే. ఎప్పుడైనా కొత్త బట్ట కొనినప్పుడు ఆదివారం రోజు వేసుకుంటా, ఇది సండే రోజే వేసుకుంటా. హల్లెలూయా. ఆయన దశభాగం గురించి కూడా చెప్పిండు. మళ్ళీ నేను చెప్తే మీరు ఏదో అనుకుంటారని నేను చెప్పట్లేదు. అంటే ఆయన ఏం చెప్తారు, ఆయన కూడా ఆయన ఏం చెప్పారంటే, ప్రభుకు నేను దశల భాగం ఇవ్వాలంటే నేను కొత్త నోట్లు తీసి నెలలో పక్కన పెడుతుండే. హల్లెలూయా. అంటే ప్రేమ దేవుని పట్ల. నేను చెప్పేది ఏంటంటే ప్రేమ, మొదటి ప్రేమ. ఈరోజు ఏమైంది? ప్రభు మనల్ని ప్రశ్నిస్తే ఎక్కడ పోయింది బేట ఆ ప్రేమ? నన్ను చాలా ప్రేమించినావు కదా, కొత్త అనుభవం వచ్చినప్పుడు పాట పాడుతుండే, స్తుతిస్తుండే, నాతో టైం గడుపుతుండే. ఈరోజు ఏమైంది? లేదా సమయం బాధ్యతలు ఎక్కువైపోయినాయా? సరేలే అని ఆయన గమ్మను ఉంటాడు అక్కడ బయట. అందుకే చెప్తారు రెవల్యూషన్ 3:20, ప్రకటన గ్రంథం 3:20లో తట్టుతున్నారు. ఇప్పుడు కూడా తట్టుతున్నారు. తెలుస్తున్నామా? సమయం ఉందా మన దగ్గర? చర్చ్లో ఉండినప్పుడు సమయం అంతే, 2 గంటలు చాలు. 3 అయితే ఇంకా అసలు ఇక్కడ ఎక్కదు. అందరికి చిన్న చిన్న రీల్స్ కావాలి, వాట్సాప్ స్టేటస్ కావాలి. ఒక్క విషయం చూస్తున్నా, దాని తర్వాత ఎగిరిపోతుంది. మళ్ళీ సాయంత్రం వరకు గుర్తుండదు ఏముంది. హల్లెలూయా. ప్రభు కావాల్సినది మన సమయమే. ఆయన ఇచ్చినదే సమయం అడుగుతున్నాడు. అసలు సమయం ఆయన మనకి ఇవ్వలేదు అనుకోండి, స్టోరీ అయిపోతుంది ఇక్కడే. హల్లెలూయా.
సమయం తీసి ఆయన వచ్చినది మన కోసం. రాజుగా ఉండి ఆరాధన వదిలి ఇక్కడ మన కోసం శారీరక రూపంలో వచ్చినది ఆయన మన కోసమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొత్తం ప్రోగ్రాం నడిపించేది ఆయన, మనల్ని నడిపిస్తున్నది, మన ఆరాధన చేసేది ఆయన కోసమే. ఈ ఆరాధనలో ఆ దొంగలించడానికి అవకాశం ఇవ్వద్దు. నేను ఇక్కడ ఉంటా. ఆ మొదటి ప్రేమ ఎట్లా ఉంది అంటే, సర్వీస్ టైం స్టార్ట్ అవ్వక ముందే 5 నిమిషాల ముందే ఉంటాను అక్కడ. ఎవరు ఏమైనా అనుకొని ఏమైనా చేయనండి, నాకు అనవసరం. నా లెక్కనే నా అప్పగించాలి ప్రభుని. ఈరోజు మన మీద ఒత్తిడి ఉండిన వల్ల ఈ ఆరాధన ఎక్కడ పోతుందో, వాక్యం ఎక్కడ పోతుందో, ఈ రోజు రీల్స్ ఎక్కడ పోతున్నాయి, మన జీవితం ఎక్కడ పోతుంది, ఏం సంపాదిస్తున్నాం, ఎన్ని బట్టలు ఉండినా కూడా, ఏం చేసినా కూడా అన్ని తక్కువనే. ఒకటే మన మనసుకి శాంతి ఇచ్చేది, హృదయానికి శాంతి ఇచ్చేది ఆ ప్రభుతో టైం గడపడం. హల్లెలూయా. ఈరోజు మనం అందరూ కలిసి పరిశీలిద్దాం. ఈరోజు మనం బలలో పాల్గొంటున్నాం కదా, గుర్తించుకుంటాం. ప్రభా, నువ్వు నా కోసం, నా కోసం నువ్వు శరీరధారిగా వచ్చి ఉన్నావు. ఈ చర్మం అనేది ఆయనే చేసుకున్నాడు, మనకిచ్చినది ఇంకొక విషయం. కానీ ఆయన ఆత్మస్వరూపే ఉండి ఆయన శరీరం ఆయన బట్టలాగా వేసుకుని వచ్చాడు మన కోసం. హల్లెలూయా. కానీ అదే బట్ట చింపేశాడు ఈ లోక సంబంధించిన మనుషులు. నేను అట్లాంటి పాపిని ఉండే అక్కడ, ఆయన చింపినది నేనే. నా పాపమే కదా, నా పాపం వల్లనే కదా ఆయన దెబ్బ తీసుకున్నది. అది మనం గుర్తించుకుంటాం. ఈరోజు మనం ఆత్మతో సత్యంతో ప్రభా అంగీకరించాలి హృదయంలో, నేను పాపం చేసి ఉన్నా, నీతో టైం గడపట్లేదు ప్రభా. రాత్రి పగలు పండుకుంటున్నాను, అనుభవిస్తున్నాను నీ బహుమానములు అన్నీ, నీ కృప ద్వారా పొందిన దీవెనలన్నీ, మంచి ఆరోగ్యము అన్నీ అనుభవిస్తున్నాను. దాన్ని నీ కోసము ఇప్పటి నుంచి నేను సమయం గడుపుతాను. ఈ లోకం ఎక్కడైనా పోని, నేనైతే ఫస్ట్ నీ దగ్గర ఉంటాను. ప్రథమ స్థానం ఆయనని మనం ఇద్దాం మన హృదయం. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుడు కోరుకున్నది ఇదే మన జీవితాల ద్వారా. ఆమేన్. ఆయన కోరుకునేది మన అర్పణ, ఇదే అర్పణ, హృదయ అర్పణ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మీరు పర్ల ప్రభులో పునర్జన్మ అనుభవించి ఉంటే మీరు బలలో పాల్గొవచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.